ఏం చేస్తుర్రా? ఏం లేదన్నా, నా కోసమేనా? తీ 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 తీ. ఎందుకు? తాగుతా. పెట్రోల్ డీజిల్ వద్దు 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 వద్దు. ఈ దోమల బ్యాట్లు ఎందుకన్నా? ఒకటి స్టూడియోలకు, ఒకటి ఇంట్లకు. అన్న ఇవి మనం ఇట్లా దోమల్ని ఇట్లా చంపేయడానికి ఇట్లా అటు ఇటు ఊపితే మెరుగు వస్తుంది కదా, మెరుగు వచ్చినప్పుడు ఇట్లా పెట్రోల్ ఇట్లా ఏమన్నా గ్యాస్ ఇట్లా ఉంటే ఇట్లా అంటుకుంటుందా బగ్మని? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? పెట్రోల్ చూస్తే డౌట్ వచ్చిందా? ఇట్లా ఈ సైడ్కి ఉంది కదా, ఇట్లా అన్నప్పుడు ఇట్లా బగ్మని పెట్రోల్ మీద పడి మెరుగు అంటుకుంటుందా అని అంటున్నా. మనం ఒకసారి ట్రై చేద్దాం. చేద్దాం. డౌట్ భలే ఉంది, ట్రై చేద్దామా? చేద్దాం చేద్దాం. చలో లెట్స్ గో. అదే చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీరు కనుక చూసినట్లయితే మన దగ్గర 1 లీటర్ డీజిల్ ఉంది, 1 లీటర్ పెట్రోల్ అయితే ఉంది. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ మస్కిటో బ్యాట్ వచ్చేసి మనం కనుక దీన్ని కాల్చినాం అనుకోండి, దీంట్లో వచ్చేసి ఒకవేళ దోమ కనుక పడ్డట్లయితే దీని సర్క్యూట్ మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి చిన్న చిన్న మిరుగులు అయితే వస్తాయి అన్నమాట దోమ పడ్డట్లయితే. ఆ మిరుగులు వచ్చే టైంలో ఒకవేళ దీనిపైన పెట్రోల్ పడ్డా సరే, లేదా దీని సైడ్లో ఒకవేళ పెట్రోల్ ఉన్నా సరే, అది వచ్చేసి ఆ పెట్రోల్ని వెలిగించగలుగుతుందా, అంటే ఫైర్ జనరేట్ అవుతుందా అవ్వదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్ అనమాట. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ముందే మీ అందరికీ కాషన్ లా చెప్తున్నా, మేము ట్రై చేసే ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఈ ఐటమ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మెన్షన్ చేస్తా అని చెప్పేసి ట్రై అయితే చేయకండి. చాలా అంటే చాలా ప్రమాదం అవుతుంది దీంట్లో. ఒకవేళ ఒక్కటేసారి మంటలు బగ్గుమని వచ్చినాయి అనుకో, ఒకవేళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి మీకు ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అవుతుంది. కాబట్టి ఫుల్ సేఫ్టీ, కళ్ళకి ఏం కాకుండా కళ్ళద్దాలు అండ్ ఎంటికలు కాలిపోకుండా ఈ హెల్మెట్లు అయితే యూజ్ చేస్తున్నాం మేము. ఈ దోమల బ్యాట్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, దీంట్లో వచ్చేసి గైస్ మొత్తం ఒక బ్యాటరీతోని బోర్డుతోని సర్క్యూట్ అయితే ఉంటుంది అన్నమాట. మనకు దీని మధ్యలో కనుక ఏదైనా పార్ట్ పడ్డదనుకో, అంటే మనకు మస్కిటో అనే కాదు, ఈవెన్ వాటర్ అయినా సరే, లేదా ఏదైనా అట్లా పదన ఉన్నది ఏది పడ్డా సరే, దీంట్లో వచ్చేసి చిరచిర అని అయితే రావడం జరుగుతుంది. సర్క్యూట్ కంప్లీట్ అయితే దాంట్లోకి కరెంట్ పాస్ అయిపోయి అది వచ్చేసి కాలిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం టెస్ట్ చేయబోతున్నాం అంటే, ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాం. ఈ బ్యాట్ని స్టార్ట్ చేయకుండా నార్మల్గా ఒక దగ్గర పెడదాం, సింపుల్గా దీన్ని ఆన్ చేసేద్దాం. ఆన్ చేసి ఒక ప్లేస్లో పెట్టి దీనిపైన పెట్రోల్ పోద్దాం. అప్పుడు చూద్దాం సర్క్యూట్ కంప్లీట్ అయ్యి ఇది వచ్చేసి దీంట్లో మనకు ఆ పెట్రోల్తో మంటలు వస్తాయా లేదా అని. ఒకవేళ మనకు అది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనిపైన మొత్తం పెట్రోల్ పోసి ఈ బటన్ ఈ విధంగా ప్రెస్ చేసినాం అనుకోండి, లైట్ అయితే వస్తుంది కదా, ఆ విధంగా సర్క్యూట్ కంప్లీట్ అయ్యి మనకు ఫైర్ వస్తుందా లేదా అది కూడా టెస్టింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏ బటన్ ప్రెస్ చేయకుండా నార్మల్గా దీనిపైన పెట్రోల్ అయితే వస్తున్నా. మరి దూరం అనే ఉండరు. 1 2 3 ఆనే ఉంది, ఏం కాలే. 1 2 3 ఏం కాలే. ఒక్కొక్కసారి ఇది మనం బటన్ ప్రెస్ చేయకుండా షాక్ కొడుతుంది కదా, చిక్కుమాట. ఇంతకుముందుకే వీనికి కొట్టింది, అట్లా పని చేస్తా లేదా టెస్ట్ చేసినాం, అట్లయితే వర్క్ అయితే కాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం పెట్రోల్ పోసి బటన్ వస్తాం. ఎవడు వస్తారా బటన్? నేను వస్తా. నువ్వు వస్తావా? చాలా జింగల్ అయితే వస్తారట. లెట్స్ స్టార్ట్. ముఖం ఇటు పెట్టుకో. 2 3 అవును, మీరు వచ్చే కాడ వాళ్ళే అవదా అండి. గెడ పోతావా? నా బటన్ మీద పోతావా? మీద అయితే అవుతలే, గడ్డిలో ఎవరికొస్తలేదు. అది మిరిగే రాలే. ఒక్కసారి చూద్దాం. ఇది జింగడ ఒత్తుతే పని చేస్తా. జింగ వచ్చి పట్టుకో. దూరం వచ్చి పట్టుకో. 1 వాటర్ వస్తున్నా. 2 3 వచ్చి పట్టుకో. నువ్వు ఇచ్చిపోయినాక ఏమవుతుంది? 1 2 3 అయిపోయినా అది పని.
5 minutes later. ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయడం కోసం ఒక కట్టెకు వైర్ని అయితే కట్టినాం. ఈ వైర్ని దాంట్లో ఆనిచ్చినాం అనుకో అబ్వియస్లీ మిరుగులు అయితే వస్తాయి. సో ఆ మిరుగులకు అది అంటుకుంటుందా లేదా చూద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు దోమ లేదు, దోమను పట్టుకొచ్చి దాన్ని ఇరికే బుద్ధి అయితే లేదు మాకు. చాలా ఇంకా పెట్రోల్ వైర్ రమణ కదా విజి. లావట్టదాన్ని కొద్దిగా బ్యాటరీ వెళ్తా నీళ్ళు వాటర్ 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 ఇట్లా చల్లినట్టు మొత్తం వెంటనే అనుకునే ఎవడు కాలుతారా ఫస్ట్ కాల్చిండు కదా ఉరికొచ్చి. ఇక మీరు చూడొచ్చు ఏంటికి మొత్తం అంటుకునే. గైస్ చూసిరు కదా మనం దాని మీద పెట్రోల్ పోసినాం. పెట్రోల్ పోసిన తర్వాత ఫస్ట్ మనకు దోమలు ఇరకలే కాబట్టి ఇరకనంతసేపు ఏం కాదన్నట్టు. అలా దోమ ఇరకంగానే బ్యాట్లా మిరుగులు అయితే వచ్చినాయి. పక్కపండి ఏదైతే పెట్రోల్ ఉందో దాని మీద ఏదైతే పెట్రోల్ పడ్డదో అది మొత్తం ఒక్కటేసారి బగ్గుమని వచ్చింది. ఇంకా భయపడ్డదా దూరంలో వాసన వస్తుందా? కోని గమనిస్తే బూరుతో ఎట్లా వాసన వస్తుంది అట్లా వాసన వస్తుంది. గడ్డ పట్టుకోలే. పెట్రోల్తో అయితే గైస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయింది. అంటే మనం ఒక విషయం తెలుసుకున్నాం, అదేంటి అంటే దోమల బ్యాట్ కూడా ఫైర్ క్రియేట్ చేయగలుగుతుంది. ఏదైనా ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు పడ్డ ప్లేస్ మనం దోమల బ్యాట్తో అటు ఇటు అంటున్నాం అనుకో దాంతో కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఓన్లీ పెట్రోల్తోనేనా లేదంటే డీజిల్తో కూడా ఈ విధంగా ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉందా అనేది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవరు అంటిస్తారా? నేనే. నువ్వే అంటిస్తా. చలో ఆపే ఫస్ట్. ఇటు కూడా ఎంత పెట్రోల్ ఎంత పవర్ఫుల్ చూడరు. ఎంత సలార్దామని ట్రై చేసిన సలార్ పొడుగులా కొట్టు పొడుగులా. అది చలో ఇప్పుడు సేమ్ ఎక్స్పెరిమెంట్ డీజిల్తో అసలు పని చేస్తున్నారు. అది అంజయ్ పెట్టరాల జేవర్ పెట్టరు ఇంత ఫస్ట్ మనం పెట్రోల్తో ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసినామో గైస్ దాంట్లో వచ్చేసి ఈ బ్యాట్ గోవిందా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కొత్త బ్యాట్తో అయితే ట్రై చేస్తున్నాం. ఓకే కొత్త బ్యాట్ అయితే గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేద్దాం అనుకున్నాం. బట్ మన పాతాన్ని రిపేర్ చేసిన విజ్జిగాడు ఇప్పుడు దాన్నే యూజ్ చేద్దాం. చలో ఎటు ఈ మిరుగులు వస్తున్నాయి కదా చిన్న చిన్న మీకు కనిపిస్తున్నాయి కావచ్చు. ఈ మిరుగులు ఏమంటే మనకు ఫైర్ ఇన్సిడెంట్ అవుతుంది. ఇప్పుడైతే గైస్ మీరు చూడొచ్చు బాటిల్ డీజిల్ ఉంది కదా డీజిల్ అంటుకుంది సరిసరా అన్నది అదే ఇలా చెడు అంటుకుంది. ఇక్కడ ఏం పోయలేదు మంట చల్లార్పి జస్ట్ ఇది బ్యాట్ పెట్టి కొట్టంగానే మిరుగులు వచ్చిన చిన్న చిన్నవి ఆ మిరుగులకే మళ్ళీ అంటుకుంది. అప్పటిదే పెట్రోల్ డీజిల్ అట్లా ఉంది. ఇది తగలబెట్టండి సార్. ఇప్పుడే 1 2 3 వద్దు అటు ఇటు పిట్లా నేను పెడతా. సో మీరు చూసినట్లయితే గైస్ పెట్రోల్కి ఇంతగానో వస్తాం అనలేదు చరచరా అని చెప్పేసి మనకు ఒకటే సెకండ్లో మిరుగులు అయితే రావడం జరిగింది. మంట అయితే వచ్చేసింది బగ్గుమని. బట్ డీజిల్తో కనుక మనం ట్రై చేసినట్లయితే సేమ్ ఎక్స్పెరిమెంట్ పని అయితే వర్క్ అయితే కాలేదు. అంటే మనం దోమల బ్యాట్ని యూజ్ చేసి డీజిల్ ఉన్న ప్లేస్లో ఫైర్ని అయితే జనరేట్ చేయలేము. ఒకవేళ పెట్రోల్ ఉన్నట్లయితే చాలా ఈజీగా ఫైర్ జనరేట్ చేయవచ్చు. విజయా పెట్రోల్ వైరా డీజిల్తో మజా రాలే, పెట్రోల్తో మళ్ళీ ఎత్తున్నాం కిరాక్ అనిపిస్తుంది ముందుకు. 5 చాలు ఎంతగానో పోతావు మళ్ళీ చేతులు వస్తుంది వచ్చి ఒక్కటే పని వస్తుంది కావచ్చు.
ఆవు కింద కింద అని ఊదిరా నీ తుప్పదేగా పోయిందిరా. సో చూసిరు కదా గైస్, ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. పెట్రోల్ వచ్చేసి చాలా అంటే చాలా ఖతర్నాక్. అది ఉన్న ప్లేస్లో మనం ఎక్కడ చిన్న స్పార్క్ వచ్చే ఐటమ్ యూజ్ చేసినా సరే ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అన్నమాట. సో ఎనీవే గైస్, ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంజాయ్ చేసిరా? కాలిపోయింది. ఎంజాయ్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం, మీరు కూడా ఎంజాయ్ చేసిరు కావచ్చు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.